ఈరోజు మనం వాహకత అంశమాపనాల గురించి చెప్పుకుందాము. కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్. సో కండక్టోమీటర్ ఉపయోగించి మనం అంశమాపనాలు చేసినట్లయితే అలాంటి అంశమాపనాలని మనం కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ లేదా వాహకత అంశమాపనాలు అని చెప్పేసి అని అంటాం. ఇక్కడ మనం వాడేటువంటి కండక్టివిటీ మీటరు ఇదన్నమాట. కండక్టివిటీ మీటర్లో ఫస్ట్ నాబ్ ఇది వచ్చేసి టెంపరేచర్ నాబు. సో టెంపరేచర్ నాబు మనం టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. మనం ప్రయోగం చేసే ముందు రూమ్ టెంపరేచర్ ఎంత ఉందో ఆ రూమ్ టెంపరేచర్కి మనం ఉష్ణోగ్రతని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈరోజు టెంపరేచర్ 31 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది కాబట్టి 31 డిగ్రీ సెంటిగ్రేడ్కి నేను అడ్జస్ట్ చేశాను. సో నెక్స్ట్ నాబ్ వచ్చేసి సెల్ కాన్స్టెంట్. సో ఈ సెల్ కాన్స్టెంట్ ఈ కండక్టివిటీ సెల్ మీద వాడు ఇస్తాడు. సెల్ కాన్స్టెంట్ 1 అని చెప్పేసి ఇస్తాడు. సో ఆ సెల్ కాన్స్టెంట్ని మనం 1గా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రేంజ్. సో మనం ఏ ద్రావణం యొక్క వాహకత మనం మెజర్ చేయాలనుకుంటున్నామో ఆ వాహకత రేంజ్ మనకి తెలుస్తుంది కాబట్టి ఆ రేంజ్లో ముందు మనం ఈ నాబ్ని అడ్జస్ట్ చేస్తూ వాహకత రేంజ్ని మనం నాబ్ని అడ్జస్ట్ చేస్తూ వాహకత రేంజ్ ఉంచవలసి ఉంటుంది. తర్వాత ఫంక్షన్ నాబు. ఈ ఫంక్షన్ నాబ్లో చెక్ మోడు, కండక్టెన్స్ మోడు, సెల్ కాన్స్టెంట్ మోడు, ఈ 3 మోడ్స్ ఉంటాయి. సో మనం ప్రాక్టికల్ చేసే ముందు క్యాలిబ్రేషన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ముందుగా టెంపరేచర్ నాబ్ ఉపయోగించి టెంపరేచర్ని అడ్జస్ట్ చేస్తాము. అడ్జస్ట్ చేసిన తర్వాత మన ఏ ద్రావణం యొక్క కండక్టివిటీని మనం మెజర్ చేయాలనుకుంటున్నామో సో ఆ ద్రావణాన్ని బేకర్లో తీసుకుని సో ఒక కండక్టివిటీ సెల్, ఇది కండక్టివిటీ సెల్ అనమాట. ఈ కండక్టివిటీ సెల్ని ఆ ద్రావణంలో ఉంచాలి. సో ఆ ద్రావణంలో ఉంచిన తర్వాత సో ఈ ఫంక్షన్ మోడ్ని చెక్ మోడ్లో పెట్టుకోవాలి. సో చెక్ మోడ్లో ఉంచుకుని వెనకాల క్యాలిబ్రేషన్ నాబ్ ఉంటుంది, అది మీకు చూపించట్లేదు. సో క్యాలిబ్రేషన్ నాబు స్క్రూ త్రిప్పుతూ ఇక్కడ వాల్యూ 1కి అడ్జస్ట్ అయ్యే విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి, డిస్ప్లేలో 0.99 కనిపిస్తుంది కదా, అప్రాక్సిమేట్గా 1. ఆ విధంగా చెక్ మోడ్లో పెట్టుకుని ముందుగా 1కి అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా 1కి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఫంక్షన్ మోడ్ని మళ్ళీ సెల్ కాన్స్టెంట్ మోడ్లోనికి అడ్జస్ట్ చేసుకుని ఇక్కడ ఈ కండక్టివిటీ సెల్ యొక్క సెల్ కాన్స్టెంట్ ఎంత అని అంటే కనుక 1 ఉంటుంది. ఇప్పుడు సెల్ కాన్స్టెంట్ నాబ్ని తిప్పుతూ ఏం చేయాలన్నమాట, ఈ డిస్ప్లే మీద వాల్యూని 1కి అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ క్యాలిబ్రేషన్ చేసేసాను కాబట్టి ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చింది. ఆ విధంగా ముందు కండక్టివిటీ మీటర్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో క్యాలిబ్రేషన్ అయిపోయిన తర్వాత ఈ ఫంక్షన్ మోడ్ని కండక్టెన్స్ మోడ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో కండక్టెన్స్ మోడ్లో పెట్టుకున్నట్లయితే కనుక ఇప్పుడు మనం బేకర్లో తీసుకున్నటువంటి ద్రావణం యొక్క వాహకత ఇక్కడ డిస్ప్లే అవుతుంది, కండక్టివిటీ డిస్ప్లే అవుతుంది. మనం ఈరోజు చేసేటువంటి అంశమాపనం ఏంటంటే బలమైన ఆమ్లమైనటువంటి HClకు అదేవిధంగా బలమైనటువంటి క్షారమైనటువంటి సోడియం హైడ్రాక్సైడ్కి మధ్య మనం అంశమాపనం చేస్తున్నాము. సో మన HClని మనం ఎందులో తీసుకుంటామనంటే బేకర్లో తీసుకుంటాము. బేకర్లో తీసుకుని ఒక 50 ml HClని బేకర్లో తీసుకుంటాం అనమాట. దీని యొక్క గాఢతని మనం డిటర్మైన్ చేయాల్సి ఉంటుంది. ఒక 50 ml HCl ద్రావణాన్ని మనం బేకర్లో తీసుకుని దానిలోనికి కండక్టివిటీ సెల్ డిప్ చేసి ఉంచుతాం. తర్వాత సో గాఢత తెలిసినటువంటి సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని బీరుట్లో తీసుకుంటాం. ఈ విధంగా బీరుట్లో తీసుకుని బీరెట్ స్టాండ్కి అమర్చుతాం. సో బలమైన ఆమ్లానికి బలమైన క్షారానికి మధ్య అంశమాపనం చేసినప్పుడు బలమైన ఆమ్లం యొక్క వాహకత గరిష్టంగా ఉంటుంది అని చెప్పేసి మనకు తెలుసు. ఎందుకు గరిష్టంగా ఉంటుంది, దాని యొక్క అయనీకరణ అవధి ఎక్కువ. అదేవిధంగా HClలో వేగంగా కదిలేటువంటి H+ అయాన్లు ఉండడం వల్ల సో HCl యొక్క వాహకత ప్రారంభంలో గరిష్టంగా ఉంటుంది. చూడండి, మన వాహకత కండక్టెన్స్ మోడ్లో ఫంక్షన్ కీ నుంచి మన వాహకత మెజర్ చేసినప్పుడు ఎంత ఉంది, 26.2. మనం ఒక ముందుగా టేబుల్ తీసుకుంటాం, సీరియల్ నెంబరు, NaOH ఘనపరిమాణము, తర్వాత వాహకత. సో ప్రారంభంలో అంటే NaOH కలపక ముందు వాహకత ఎంత ఉంది, 26.2. ఆ 26.2ని ఇక్కడ రాసుకున్నాం, 26.2. తర్వాత ఇప్పుడు బీరెట్ నుంచి సోడియం హైడ్రాక్సైడ్ని కలుపుతాం. సో బీరెట్ నుంచి సోడియం హైడ్రాక్సైడ్ కలిపినప్పుడు ఏమవుతుంది, HClలో ఉన్నటువంటి వేగంగా కదిలేటువంటి
H+ అయాన్లు నెమ్మదిగా కదిలేటువంటి Na+ అయాన్ల చేత స్థానభ్రంశం చెందడం వల్ల వాహకత ఏమవుతుందట తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు బీరెట్ నుంచి 0.5 ml సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని బేకర్లోని కలుపుతాం. సో బేకర్లోని కలిపి మన గ్లాస్ రడ్ సహాయంతో ఏం చేయాలన్నమాట, ఈ ద్రావణాన్ని కలపాలి, మిక్స్ చేయాలి. మిక్స్ చేసినట్లయితే ఈ సోడియం హైడ్రాక్సైడ్ కలపడం వల్ల వాహకత ఏమవుతుందని అనుకున్నాం, తగ్గుతుంది. సో 0.5 ml సోడియం హైడ్రాక్సైడ్ కలిపినప్పుడు వాహకత ఏమైందో చూడండి. డిస్ప్లే మీద మనకి ఏమేమి కనిపిస్తుంది, 24.5 అంటే ఏంటన్నమాట, తగ్గింది. సోడియం హైడ్రాక్సైడ్ కలిపినప్పుడు వాహకత తగ్గింది 24.5. ఆ 24.5ని 0.5 ml కలిపినప్పుడు వాహకతగా నోట్ చేస్తాం. మళ్ళీ బీరెట్ నుంచి మరొక 0.5 ml అంటే ఇప్పటి వరకు మనం 1 ml కలిపినట్టు మరొక 0.5 ml సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని కలుపుతాం. సో సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని కలిపిన తర్వాత వాహకతలో మార్పు తీసుకున్నట్లయితే వాహకత ఏమవుతుంది, తగ్గుతుంది. ఆ డిస్ప్లే మీద రీడింగ్ కాన్స్టెంట్ అయిన తర్వాత ఆ రీడింగ్ మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంత వచ్చింది రీడింగ్, 23.5. ఈ 23.5ని 1 ml కలిపినప్పుడు వచ్చినటువంటి వాహకత విలువగా మనం నోట్ చేసుకుంటాం. సో తర్వాత ఇంకొక 0.5 ml కలుపుతాం. అక్కడికి బీరెట్ రీడింగ్ ఎంత అవుతుందండి, 1.5 అవుతుంది. సో 1.5 ml సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం కలిపినప్పుడు వాహకత ఏ విధంగా మారుతుంది. ఎంత వచ్చింది మనకి రీడింగ్ డిస్ప్లే మీద, 22.5. సో 22.0 ఇంకొక 0.5 ml అవుతాం. ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి ఏంటి, అది 20.5 20.5 20.4 వచ్చింది. 20.4. సో 2 ml సోడియం హైడ్రాక్సైడ్ కలిపినప్పుడు వాహకత 20.4 mSv వచ్చింది. సో నెక్స్ట్ ఇంకొక 0.5 ml కలుపుతాం.
సో రీడింగ్ ఎంత? 18.6. సో 18.6 వాల్యూని ఇక్కడ నోట్ చేసుకుందాం. సో 2.5 mlకి వాహకత విలువ 18.6 మిల్లీసీమెన్స్. ఇంకొక 0.5 ml యాడ్ చేద్దాం. కండక్టివిటీ ఎంత? 17.3. 17.3 వచ్చిందా? 17.3 మిల్లీసీమెన్స్. ఒక 3.5 ml యాడ్ చేస్తాం. ఎంత వచ్చిందండి అది? 16.1. 16.1ని 3.5 ml దగ్గర నోట్ చేస్తాం. 16.1. ఈ విధంగా సోడియం హైడ్రాక్సైడ్ మనం యాడ్ చేస్తూ ఉన్నప్పుడు క్రమంగా H+ అయాన్లు Na+ అయాన్ల చేత స్థానభ్రంశం చెందించడం వల్ల క్రమంగా వాహకత విలువలు తగ్గుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ రెండింటి మధ్య చర్య పూర్తయిందో, తటస్థీకరణం పూర్తయిందో, సో ద్రావణ మిశ్రమంలో OH- అయాన్ల సంఖ్య పెరగడం వల్ల, ఈ OH- అయాన్ల సంఖ్య పెరగడం వల్ల తటస్థీకరణ పూర్తయిన తర్వాత అంతిమ స్థానం వద్ద వాహకత విలువలు పెరుగుతూ ఉంటాయి. ప్రస్తుతానికి తగ్గుతూ ఉన్నాయి. చర్య పూర్తయిన తర్వాత పెరగడం ప్రారంభమవుతుంది. ఇంకొక 0.5 ml కలుపుతున్నాము. ఇంకా 4 ml. ఇప్పటిదాకా మనం 4 ml కలిపాము. సో 4 ml కలిపినప్పుడు వాహకత విలువలో మార్పు ఎంత ఉంటుంది? సో ఎంత అండి వాహకత? 14.5. సో 14.5ని నోట్ చేద్దాం. 14.5. ఫైవ్ ml యాడ్ చేద్దాం. ఇప్పటివరకు మనం 5 ml యాడ్ చేసినట్టు. సో వాహకత మార్పు తీసుకున్నట్లయితే $11.7. 11.7. 11.7. ఇంకొక 0.5 ml యాడ్ చేద్దాం.
సో రీడింగ్ 10.4. ఇంకొక 0.5 ml యాడ్ చేయండి. ఇదంతా వచ్చిందా? ఇంకా రాదు. నైన్ పాయింట్ 1 మిల్లీసీమెన్. ఇంకొక 0.5 ml యాడ్ చేద్దాం. రీడింగ్ 8.4. ఇంకొక 0.5 ml యాడ్ చేస్తే చూడండి, ఇక్కడ నుంచి వాల్యూ పెరగడం ప్రారంభించి చూడండి. ఇంతకుముందు 8.4 మిల్లీసీమెన్స్ వస్తే ఇప్పుడు 9.5 మిల్లీసీమెన్స్ వచ్చింది. అంటే ఇక్కడ నుంచి ఏమైందనమాట, వాల్యూ పెరుగుతుంది, వాహకత విలువ పెరుగుతుంది. ఎందుకని? సో 6 ml యాడ్ చేసేటప్పుడు 8.4 వచ్చింది, 6.5 ml యాడ్ చేసేటప్పటికి వాహకత విలువ పెరిగింది. అంటే 6 ml దగ్గర ఈ HClకి సోడియం హైడ్రాక్సైడ్కి పూర్తి తటస్థీకరణ జరిగి ఉండొచ్చు అన్నమాట. పూర్తిగా రెండు జరిపిన తర్వాత ఏమవుతుంది, సో మనకి వేగంగా కదిలేటువంటి OH- అయాన్లు ద్రావణంలో ఏర్పడడం వల్ల ఇకపై నుంచి ఏమవుతుంది, వాహకత పెరుగుతూ ఉంది. తర్వాత ఇంకొక 0.5 ml యాడ్ చేద్దాం. మనం థియరీ చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం కదా, సో ఈ వాహకత విలువలకి అదేవిధంగా సోడియం హైడ్రాక్సైడ్ ఘనపరిమాణానికి కనుక గ్రాఫ్ గీసినట్లయితే విఆకారపు గ్రాఫ్ వస్తుందని చెప్పేసి మనం చెప్పుకున్నాము. సో ఈ విఆకారపు గ్రాఫ్లో రెండు స్ట్రైట్ లైన్స్ ఉంటాయి. ఒకటి HCl యొక్క వాహకత సోడియం హైడ్రాక్సైడ్ని కలిపినప్పుడు ఏ విధంగా తగ్గుతుందో పైనుంచి కిందకి తెలియజేస్తుంది ఒక సరళ రేఖ. రెండవ సరళ రేఖ తటస్థీకరణ పూర్తయిన తర్వాత సోడియం హైడ్రాక్సైడ్ కలుపుతూ ఉన్నప్పుడు వాహకత ఏ విధంగా కింద నుంచి పైకి పెరుగుతుందో రెండవ సరళ రేఖ తెలియజేస్తుంది. సో ఈ రెండు సరళ రేఖల్ని ఖండించే బిందువుకి ఒక
సరళ రేఖని ఎక్స్ అక్షాన్ని ఖండించే విధంగా ఒక సరళ రేఖని గీసినట్లయితే ఈ ఎక్స్ అక్షం మీద మనం సోడియం హైడ్రాక్సైడ్ ఘనపరిమాణాన్ని తీసుకుంటాం కాబట్టి సోడియం హైడ్రాక్సైడ్ ఘనపరిమాణాన్ని మనం గ్రాఫ్ ద్వారా లెక్క కడుతూ ఉంటాం. సో ఇప్పుడు ఏమైంది, ఇంకొక 0.5 ml కలపడం వల్ల ఇప్పటివరకు మనం 7 ml 6.5 ml కలిపాము. తర్వాత 7 mlకి ఎంత వచ్చింది రీడింగు 10.3. సో 10.3 ఇక్కడ 7 ml కలిపేటప్పటికి 7 ml సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం కలిపేటప్పటికి వాహకత 10.3 ఇకపైన ఏమవుతుందన్నమాట పెరుగుతుంది. ఇంతకుముందు ఎంత వచ్చింది 9.5 వచ్చింది, తర్వాత 10.3 వచ్చింది. అంటే వాహకత విలువలు పెరుగుతూ వస్తాయి. ఇంకొక 0.5 ml కలిపాం అనుకోండి, సో రీడింగ్ ఎంత 11.2. ఇంకొక 0.5 ml కలిపి ఇది గ్లాస్ రాడ్తో మన ద్రావణాన్ని కలుపుతున్నప్పుడు మన గ్లాస్ రాడ్ కండక్టివిటీ సెల్కి ఏమాత్రం తగలకుండా కేర్ తీసుకుంటూ మనం సెట్ చేయాల్సి ఉంటుంది. సో వాహకత విలువ ఎంత, డిస్ప్లే మీద రీడింగు స్టేబుల్ అయిన తర్వాత రీడింగ్ నోట్ చేయాల్సి ఉంటుంది. నేను 12 తీసుకుంటున్నాను. 12 8 mlకి 12 మిల్లీస్. ఇంకొక 0.5 ml యాడ్ చేద్దాం. So 12.6.
ఇంకొక 0.5 ml యాడ్ చేయాలి. $13.6. ఒక 0.5 ml. రీడింగ్ వచ్చేసి 14.3. మరొక 0.5 ml సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం కలిపి వాకత విలువలో మార్పును చూద్దాం. ఇలా సోడియం హైడ్రాక్సైడ్ కలిపే కొద్ది ఏమవుతుందన్నమాట, వాకత పెరుగుతూ పోతుంది. ఎందుకనంటే ఇప్పుడు ఈ ద్రావణంలో వాకతను పెంచేటువంటి వేగంగా కదిలే OH- అనేది ఉండడం వల్ల వాకత విలువ ఎంత? 15.1. నెక్స్ట్ ఇంకొక 0.5 ml కలుపుదాము. ఎందుకనంటే జంపు 6.5 ml దగ్గర వచ్చింది కాబట్టి సో మనకి గ్రాఫ్ నీట్గా రావాలంటే కనుక సో ఇంకొక 2 రీడింగ్లు తీసినట్లయితే గ్రాఫ్ మనకి నీట్గా వస్తుంది. ఇంకొక 2 రీడింగ్లు తీద్దాం. $15.6. 10.5 ml की 15.6.
ఈజీకి 3వ డోసుకి అవసరం అంటే మనం ఎంచుకున్నదాన్ని మళ్ళీ ఇందులో పెట్టారేమో బూస్టర్ డోస్తో కరోనా చేయించవచ్చన్న ఆక్స్ఫర్డ్ అంటే మరి మనం బూస్టర్ డోస్ ఇవ్వలేదండి ఫస్ట్ సెకండ్ ఇచ్చారండి మీరు వ్యాక్సిన్ గురించి చూసుకున్నారమ్మా ఉత్తి కొట్టేస్తున్నారమ్మా బాబు వ్యాక్సిన్ అమ్మేసుకోవడానికి గవర్నమెంట్ సెక్టర్ అది ఎంత ఉందండి 6 ml 7 ml సో 11 mlకి 16.6 సో ఈ విధంగా 0.5 ml చొప్పున సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం కలుపుతూ సో వాహకత విలువలో మార్పుల్ని పట్టికలో నమోదు చేసి సోడియం హైడ్రాక్సైడ్ ఘనపరిమాణాన్ని x అక్షం పైన వాహకత విలువల్ని y అక్షం పైన తీసుకుని గ్రాఫ్ గీసినట్లయితే వి ఆకారపు గ్రాఫ్ అనేది వస్తుంది. సో ఈ వి ఆకారపు గ్రాఫ్లో ఈ రెండు సరళ రేఖలు ఖండించే స్థానానికి ఎదురుగా ఒక సరళ రేఖ గీసినట్లయితే ఆ సరళ రేఖ x అక్షంపై తీసుకున్నటువంటి సోడియం హైడ్రాక్సైడ్ ఘనపరిమాణాన్ని ఎక్కడ కనిపిస్తుందో దానిని సోడియం హైడ్రాక్సైడ్ ఘనపరిమాణంగా తీసుకుంటాము. అంటే 50 మిల్లీలీటర్ల HCl ద్రావణము పూర్తిగా చర్య జరపడానికి ఎంత ఘనపరిమాణం సోడియం హైడ్రాక్సైడ్ కావాల్సి వస్తుందో అది మన గ్రాఫ్ నుండి లెక్కట్టచ్చు అనమాట. సో ఈ విలువను ఆధారంగా చేసుకుని మనం గ్రాఫ్ని గీద్దాం. గ్రాఫ్ని గీసి సోడియం హైడ్రాక్సైడ్ ఘనపరిమాణాన్ని కనుక్కొని దాని నుంచి ఈ బేకర్లో తీసుకున్నటువంటి HCl యొక్క గాఢతని కాన్సన్ట్రేషన్ మనం కాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాలిక్యులేషన్